తర్వాత మోడల్లోని 2 మార్క్స్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. దానికి ముందు ఇక్కడ నోట్ పాయింట్ ఒకటి చూడండి. మోడ్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఉంది కదా, దీనికి 2 కండిషన్లు ఉంటాయండి. ఒకటి మోడ్ ఎక్స్ ఈజ్ ప్లస్ ఎప్పుడు, ఇఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఈ మోడ్ ఎక్స్ని ప్లస్ ఎక్స్గా తీసుకోవాలి. అదే ఎక్స్ అనేది మైనస్ లెస్ దెన్ 0 అయిందనుకోండి, మోడ్ ఎక్స్ అనేది మైనస్ ఎక్స్గా తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే ఇంపార్టెంట్ సమ్ చూద్దాం. ఎక్కువగా అడిగాడు 2 మార్క్స్కి ప్రీవియస్ క్వశ్చన్లోని. సో ఒకసారి చూద్దాం. షో దట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ 2x మోడ్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 3. అంటే ఈ లిమిట్ ఎక్స్టెండ్ టు పాజిటివ్ అన్నమాట ఇది. సో మోడ్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 3 అని చెప్పాలన్నాడు. సో మన కండిషన్ తెలుసు, ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే మోడ్ ఎక్స్ని ప్లస్ ఎక్స్గా తీసుకుంటాం. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఇచ్చిన ఆ క్వశ్చన్ది అలా వేయండి. సో ఇప్పుడు ఈ లిమిట్ ఎక్స్ ప్లేస్లోని 0 సబ్మిట్ చేయండి. 0 వస్తే ఎక్స్ క్యాన్సిల్ అయిపోయినా సరే, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎంత అవుతుంది, 2x ప్లస్ 1/2 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఉంటుంది. సో ఎక్స్ ప్లేస్లో 0 వేస్తే 3. సో రైట్ అనేది మనకి ప్రూవ్ అయిపోయింది. ఇది 2 మోడల్ ఉంటుంది చూడండి. ఫైండ్ లిమిట్ ఎక్స్టెండ్ టు 2 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ క్లోజ్డ్ బ్రాకెట్ ఎక్స్ ప్లస్ ఎక్స్, ఇంకోటి సర్కిల్ లిమిట్ ఎక్స్టెండ్ 2 మైనస్ బ్రాకెట్ ఆఫ్ మోడ్ ఎక్స్ ప్లస్ ఎక్స్. సో ఒకటి పాజిటివ్ తీసుకోమన్నాడు, ఒకటి నెగిటివ్ తీసుకోమన్నాడు. పాజిటివ్ తీసుకుంటూ వేసేయండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎక్స్ 4 వచ్చింది. నెగిటివ్ తీసుకున్నప్పుడు మైనస్ కదా 2x వేయాలి. సో మైనస్ ఎక్స్ 2x ఈక్వల్ 2. సో అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది. అంటే సపరేట్ చేస్తే 2 మైనస్ 2 ఇదేంటవుతుంది, 0 అవుతుంది ఆన్సర్. అంతే కదా. చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ప్రీవియస్ క్వశ్చన్లో చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్లోని. జాగ్రత్తగా చూసుకొని ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. తర్వాత చూడండి, ఈ ఇంపార్టెంట్ ఫాలోస్ అనేది కంపల్సరీ తెలిసి ఉండాలండి. ఎందుకంటే నెక్స్ట్ చేసే సమ్స్కి ఇవి వస్తేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ఇంపార్టెంట్ టోటల్గా 10 ఉంటాయండి ఇంపార్టెంట్. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మళ్ళీ దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. ఫస్ట్ ఫార్ములాస్ చూడండి. నెక్స్ట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ n, దాన్ని ఏదైతే వచ్చేసరికి ఏ పవర్ nకి ఈక్వల్ అండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 కాస్ ఎక్స్ ఈక్వల్ టు 1 అండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1. దీని ప్రూఫ్ కూడా నేను చేస్తాను తర్వాత, ఎందుకంటే ఇలా చేస్తే మీకు అర్థం కాదు. దీని ప్రూఫ్ కూడా నేను చేస్తాను, ఎందుకంటే టైం బట్టి ఈక్వల్ చేయడానికి నేను ట్రై చేస్తాను, ఎందుకంటే తొందరగా అవ్వడానికి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan x బై ఎక్స్, ఇది కూడా ఈక్వల్ టు 1 అండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ, ఇది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని కూడా నేను ప్రూఫ్ చేస్తాను. ఎందుకంటే ఎందుకంటే ఇది ఇప్పుడు ఫార్ములాస్ నేర్చుకుంటే తొందరగా అవుతుందండి, ఎందుకంటే వీడియో లెంత్ అవ్వకూడదు కాబట్టి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ బై ఓవరాల్ 1/x ఈక్వల్ టు ఈ. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు లాగ్ ఈ. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు 1. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద 2 మార్క్స్ చాలా వస్తాయి. ఇది మనకు చాలా అవసరం కూడా అవుతుంది, జాగ్రత్తగా గుర్తెట్టుకోండి ఇది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 లాగ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్ పవర్ n మైనస్ ఏ పవర్ n బై ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు n ఇంటూ ఏ పవర్ n మైనస్ 1. చూసారు కదా, ఈ 10 ఫార్మ్స్ మనకు కంపల్సరీ తెలిసి ఉండాలండి. ఈ ఫార్మ్స్ తెలియకపోతే 2 మార్క్స్ 4 మార్క్స్ మనకు చాలా వరకు అర్థం కాదు. వీళ్ళంతా కూడా నేర్చుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి, దాన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, నచ్చింది కదండి. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ కట్టండి. ఈ లైక్ కొట్టేది నాకు చిన్న బూస్ట్ లాగా ఉంటుంది అంతేనండి నెక్స్ట్ వీడియోకి. సో థ్యాంక్ యూ.